పూర్ణిమ ప్రిన్స్ లో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి 15,000 కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం ఎక్కడ జరగంది, ఎప్పుడు వినంది, ఊహకు కూడా అందంది అలాంటి కథ ఏదైనా ఉందండి? బోల్డ్ కథలు ఉన్నాయి. ఓ, ఎప్పుడు చెప్పండి ఒకటి చెప్దాం. యాక్చువల్గా ఈ కథలు చెప్పడానికి పర్మిషన్ తీసుకోవాలనుకుంటా. ఓకే, అనుకుంటున్నాను నేను. కానీ ఇది ఒక పరిచయంగా చెప్దామని ఇది ఒక ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా. ఈ కథ పేరు హాహా హూహు. ఏంటి రమగారు? నువ్వు సరిగ్గానే విన్నావు. హాహా హూహు. హాహా హూహు. అన్ని హాలే. అన్ని హాలే. మొదటిది 2 దీర్ఘాలు, తర్వాతది 2 ఉత్వాలు. హాహా హూహు. ఎవరైనా సంస్కృతం చదువుకున్న వాళ్ళకి శబ్దాలలో హాహా హూహు ఒకానొక గంధర్వుడు అనే అర్థంతో శబ్దం ఉంటుంది. ఇది హాహా హూహు అనేది ఒక శబ్దంగా కూడా మనకు కనపడుతుంది. ఇది ఒక పేరు. ఇది విశ్వనాథ సత్యనారాయణ గారు రాసింది. 60s లోను ఇంకా 50s లోను రాయబడి ఉంటుంది. బహుశా చాలా పాతది. అంత పాత రోజుల్లో వీరికి ఇలాంటి ఆలోచన రావటమే చాలా ఇంతైన విషయం. విశ్వనాథ సత్యనారాయణ గారిది తెలిసిందే మనకు, కొంచెం నారికేళ్ల పాకం. ఇప్పటి రోజుల్లో మనం మామూలుగా తెలుగు పుస్తకాలు చదవగలిగిన వాళ్ళు సత్యనారాయణ గారిని చదవలేరు. నిదానంగా ట్రై చేసి చదివితే ఎంత అత్యద్భుతమైన సాహిత్యం ఉందో. వారిది 1000 పడగలు చాలా ఫేమస్ కదా. 1000 పడగలు ఎప్పుడు నువ్వు అడుగుతావు 1000 పడగలు చెప్తారని. 1000 పడగలు చెప్పటమే సాహసం. అవి కాకుండా తర్వాత ఈ పురాణ వైర గ్రంథమాల, కాశ్మీర్ రాజవంశ కథలు, నేపాల్ రాజవంశ కథలు, అవన్నీ కూడా ఎక్సలెంట్గా వెళ్తాయి. ఈ హాహా హూహు ఒక ముక్తకమైన కథ, డిఫరెంట్గా చెప్పబడింది. ఇది లండన్లో జరిగినట్టుగా చూపిస్తారు. ఒకనాడు ఆ లండన్ ప్రజలకి ఒక జంతువు ఒకటి నేల మీద పడిపోయి కనపడుతుంది. ఆ జంతువుకి గుర్రం తల, మానవ శరీరం, తర్వాత మెళ్ళో ఆభరణాలు, చేతులకి ఇక్కడ ఉండాల్సినవి ఇక్కడ కట్టుకునేవి, మనకి దేవతల ఆభరణాలుగా కనపడేటువంటి అన్ని ఆభరణాలు ఉన్నాయి. కాళ్ళకి అందెలు ఉన్నాయి, 10 వేళ్ళకి ఉంగరాలు లాంటివి ఉన్నాయి, కాలికి కూడా ఆభరణాలు ఉన్నాయి. వస్త్రం, నడువుకు ఒక పంచ ఉత్తరీయము ఉన్నాయి. పంచ కట్టుకుంది, ఉత్తరీయం ఉంది. తనకి వీపు మీద 2 పొడుగాటి గాయాలతోటి ఆ జంతువు నేల మీద పడిపోయి కనపడింది. అదేదో విచిత్ర జంతువు, ముఖం గుర్రంలా ఉందిగా. వీళ్ళు తీసుకొచ్చి ఒక జైలు లాంటి దాంట్లో పెట్టారు. దానికి మెల్లిగా స్పృహ వచ్చింది. ఏదో అరుస్తుంది, మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. అదేం మాట్లాడుతుందో వీళ్ళకి తెలియదు, వాళ్ళకి అర్థం కాదు. క్రమంగా జనాలు వచ్చి చూడడము, అదేదో సంభాషణ నేర్పుతోందని వీళ్ళకి అర్థం కావటము తెలుస్తుంది. ఇది జంతువు అయితే దీనికి వస్త్రాలు ఆభరణాలు ఎలా ఉన్నాయి? అదే కదా, వస్త్రము ఆభరణం ఉండకూడదు. ఆ వస్త్రం తర్వాత నీళ్లు కావాలని అడుగుతోంది. సరే, నీళ్ళు ఎట్లా ఇవ్వాలి? దాన్ని బయటికి తీసుకొస్తే అది ఏం చేస్తుందో వీళ్ళకి తెలియదు కదా. ఓ పైపు తోటి నీళ్ళు ఇస్తే స్నానం చేయటము, బట్ట జాడిచ్చి ఆరేసుకోవటము, ఆరిన బట్ట కట్టుకుంటుంది. వాళ్ళ ఆహారం తెచ్చి పెడితే అవేవి మాంసాహారం తీసుకోకుండా పళ్ళ మీద నీళ్లు చల్లి పళ్ళు తినడం, మంచినీళ్ళు తాగటం, తర్వాత బాస్పెట్లు వేసుకుని చక్కగా కూర్చొని ధ్యానం చేసుకోవటం. ముక్కు మూసుకొని ధ్యానం చేసుకుంటుంది అది. చేతులు శరీరం అంతా మామూలుగానే ఉంది. సంభాషణ కొంత ఏదో అడుగుతోంది, అందరినీ పరిశీలించి చూస్తోంది. వీళ్ళ దగ్గర గన్నులు అవి ఉన్నాయి. మరి జంతువుని కాపలాగా వేయడానికి సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కదా, ఆ గన్ను అడిగి తీసుకుని ఆ గన్నుతో ఏం చేస్తున్నారు? మళ్ళీ అది గన్ను ఇస్తే అది ఎంత పెద్ద ఎత్తైనదో, అది పొట్టి చిన్న సైజు కాదు, చాలా పొడుగు. మాట్లాడుతోంది, అడిగేది వీళ్ళకి అర్థం కావటల్లా. ఏదో లాంగ్వేజ్ అని మాత్రం తెలిసింది. దాని కంఠంలో ఒక ఉరుముతున్నట్టుగా ఉన్న గొంతులో ఒక మార్ధవం ఉంది ఏదో, అది వీళ్ళకి తెలీదు. సరే, మెల్లిగా ఇదేదో భాష అని అర్థమయ్యి ఇది మానవుల్లాగా మాట్లాడుతోంది, మనుషుల్లాగానే. ఈ లండన్ మహానగరంలో ఉన్నటువంటి భాషా శాస్త్రవేత్తల్ని కొంతమందిని పిలిపించారు. అక్కడి నుంచి పశు శాస్త్రవేత్తలు కూడా వచ్చారు. ఎందుకంటే జంతువో మనిషో తెలియటం లేదు కదా, ఆకారం అంతా మానవాకారంగానే ఉంది. వాళ్ళల్లో ఒకళ్ళు కనిపెట్టారు, సంస్కృతం మాట్లాడుతుంది. అది సంస్కృతం కూడా కాదు, సంస్కృతానికి వికృత భాష ఒకటి ఉంటుంది, ప్రాకృతం అంటారు. ప్రాకృతం అని ఉంది. ఇప్పుడు సంస్కృత నాటకాలు చదివేటప్పుడు చిన్న పాత్రలన్నీ ప్రాకృతంలో మాట్లాడతాయి. కొంచెం సంస్కృతంలో అన్నట్టుగా అంతా కాదు, కొద్దిగా అక్షరాలు తేడాగా ఉంటాయన్నమాట. ఈ వాళ్ళు కనిపెట్టారు సంస్కృతం అని. తర్వాత అది పెద్దగా మాట్లాడుతుంటే ఆ సౌండ్ దూరంగా ఉన్న వాళ్ళకి దాని సెంటెన్స్ అర్థమవుతుంది. సెంటెన్స్ మీనింగ్ కాదు, సెంటెన్సే తెలుస్తుంది. దగ్గరగా ఉన్న వాళ్ళకి పెద్ద కేకలాగా ఉంది అది.
అందుకని దాని ముఖానికి ఈ శబ్దాన్ని తగ్గించే ఒక పరికరాన్ని పెట్టించారు. నువ్వు మాట్లాడేది మాకు అర్థమవుతుందని చెప్పి మొహానికి దగ్గరగా పెట్టేసరికి అది మాట్లాడుతుంటే చక్కగా ఎంత వినసొంపైన కంఠస్వరమో అది. అవును, సంస్కృతము, ఆ భాషే రుచి. మెల్లిగా మాట్లాడడము, తెలుసుకోవటము. ఒకసారి ఇక్కడ ఈ తలుపులు తీసేసరి కదా, థేమ్స్ నదిలో స్నానం చేయటానికి వెళ్తుంది. అతను ఇలాగా చేతులు కదిపితే పైనున్న దాని థేమ్స్ మీద ఒక ఈ బ్రిడ్జ్ ఉంటుంది కదా, అవన్నీ అల్లకల్లోలంగా అయిపోతాయి. అంత మనిషి అనమాట. నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, మేమేమి నీకు నీళ్ళు ఇస్తామంటారు. చలికాలంగా చలి ప్రదేశం కదా, కంబళ్ళు దుప్పట్లు పెట్టేవాళ్ళు. మొదట్లో అది కప్పుకునేది కాదు, క్రమంగా ఆయన కప్పుకోవటం అది అనకూడదు, ఇంకా అతను కప్పుకోవటం మొదలు పెడతాడు. తర్వాత క్రమంగా ఒక పెద్ద పెద్ద శాలువాలు అవి తెస్తే శాలువా కూడా కప్పుకునేవాడు. మొదట్లో గాయాలు కనపడ్డాయి, కానీ తర్వాత వీళ్ళెవరూ ఆ గాయాలని చూడలా. క్రమంగా ఆవులు ఎక్కడెక్కడ పండితులు ఎంతమందో ఎన్ని రకాల వాళ్ళో వచ్చారు ఆయన చూడ్డానికి, అతనితో మాట్లాడడానికి. క్రమంగా ప్రజల్లో ఒకడైపోయాడు అనమాట ఆయన. అంతా థింగ్స్ అన్ని నార్మల్గా అయిపోయాయి. ప్రజలకి ఈయన ఒకడు ఇక్కడ ఉండటం అనేది అలవాటైపోయింది. ఆ నగర మేయర్ ఒక పెద్ద పార్టీ ఇస్తాడు ఈయన గౌరవార్థం. వాళ్ళు ఒక సంగీత సభ చేస్తారు. అంతకుముందు ఆయన పాడడము అది వీళ్ళకి తెలుసు, పాట చాలా బాగుంటుంది. ఆ సంగీత సభలో ఈయన పాడతాడు. అతను అదేదో వాయిద్యం వాయిస్తున్నారు వాళ్ళు, ఈయన పాడుతుంటే అందరూ మైమర్చిపోతారు. ఉన్నట్టుండి వాళ్ళకి తెలుస్తుంది తమ వింటున్న గానం మనకి ప్రపంచానికి చెందింది కాదు. ఈ వ్యక్తి చేతిలోకి ఒక కిన్నెర లాంటి, ఒక వీణ లాంటి సాధనం వచ్చినట్టు కనిపిస్తుంది. ఓహో, ఆయన వీణ మీటుతూ ఉంటాడు. వీళ్ళందరూ అలౌకికమైన సంగీతంలో మునిగిపోతారు. తర్వాత వాళ్ళకి తెలుస్తుంది ఆయన మీద నుంచి ఆ ఉత్తరీయం జారిపోతుంది. వెనకాల నుంచి బంగారపు రంగు రెక్కలు కనపడతాయి. వీళ్ళందరూ చూస్తుండగా ఆ రెక్కలు అల్లార్చి ఆయన ఆకాశంలోకి ఎగిరిపోతాడు. ఆయన ఒక గంధర్వుడు. హాహాహుహు, ఒక గంధర్వుడు, దాని అర్థమే అది. ఈయనకి విమానం వల్ల, విమానాలు తిరుగుతాయి ఈయన లండన్ మహానగరం మీద, విమానం తగిలి రెక్కలు తెగిపోయి అక్కడ పడిపోయాడు. రెక్కలు లేక ఎగిరి వెళ్ళలేకపోయాడు. కిన్నరుడు, కింపురుషులు ఇలాంటి జాతులు ఉన్నాయి. ఈ గుండ్రముఖం కలిగిన వాళ్ళని కిన్నరులు అంటారు. వాళ్ళు సంగీతం పాడేవాళ్ళు అన్నమాట. అద్భుతమైన గాయకులుగా ఉంటారు. కిన్నర కింపురుషులని వింటామా? ఈ రెక్కలు మొలిచినాయి నిదానంగా. తనకి రెక్కలు మొలుస్తున్న సంగతి ఈ శాలువాతోటి ఆయన కప్పేస్తాడు, చూడనివ్వడు ఎవరిని. క్రమంగా రెక్కలు పూర్తిగా ఫామ్ అయ్యేదాకా వాళ్ళతోటే ఉండి తర్వాత ఆ సంగీత సభలోని ఆయన పైకి వెళ్ళిపోతాడు. ఇది మొదటి నుంచి చివరి దాకా ఏకబిగిన చదివిస్తుంది ఈ పుస్తకం అన్ని. కేవలం నేను కథను పరిచయం చేశాను అంతే. విశ్వనాథ్ సత్యనారాయణ గారి దీని పేరే ఇది, హాహాహుహు. చాలా బాగుంది రమ్మ గారు. ఈ కథని సంపాదించి చదవండి. మీకు అర్థం కాకపోతే కొంచెం తెలుగు బాగా వచ్చిన వాళ్ళ పక్కన కూర్చోబెట్టుకుని చదివించుకోండి. వ్యక్తులు ఎలా మనుషులు ఆలోచిస్తారు, ఎక్కడైనా సరే సంగీతం ప్రజలను ఎట్లా ఆకర్షిస్తుంది, భాష ఎట్లా మనుషుల్లో డెవలప్ అయింది, అవన్నీ భావాలని చక్కగా చూపిస్తారు. చిన్న పుస్తకమే. మామూలుగా ఆయన నావెల్స్ అన్ని పెద్దవి పెద్దవిగా ఉంటాయి, పులిముగ్గు అవన్నీ పెద్దవి, చాలా బాగుంటాయి పెద్దవి. ఈ చిన్న పుస్తకం కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. మీరు మిగిలినవన్నీ చదివినా చదవకపోయినా హాహాహుహు చదవండి. తప్పకుండా రమ్మగారు, చాలా బాగుంది. నమస్తే. నమస్తే జయ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు.
చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.